ఇక్కడ మనం ఈ వాక్య భాగాన్ని గమనిస్తే దేవుని కొరకు యథార్థముగా బ్రతుకుతూ ఉన్న లేక నీతిగా చెడుతనమును అసహించుకొని దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతూ ఉన్న ఒక వ్యక్తిని గురించి లేక ఒక సమూహాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. చాలా విషయాలు మాట్లాడారు. మీరు నా కొరకు ఎంత వైరాగ్యము కలిగి బ్రతుకుతున్నారు, ఎంత నీతిగా బ్రతుకుతున్నారు, లోకములో నుండి ప్రత్యేకపరచబడి మీ జీవితాలు మీరు త్యాగము చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు. మీ అందరిని చూస్తున్నప్పుడు మీ మీద నాకు కలిగిన ఒక ఉద్దేశం, ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, పర్వతములలోని శిలలన్నిటితో మీ కొరకు ఒక కోటను సిద్ధము చేయబోతున్నాను అన్నాడు. దేనితో ఏం చేయబోతున్నాడు ఆయన? పర్వతములలోని శిలలతో ఏం చేయబోతున్నాడట? కోటను కట్టబోతున్నాడు. ఒకసారి మీరు 108వ కీర్తన 10వ చరణం కూడా చూడండి. అది చదువు. కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పో. ఏంట వాయిస్ మాడ్యులేషన్లు ఏంటి? ఇప్పుడు 3 మార్చావు. మార్చకుండా ఒకటే స్వరంతో చదువు గట్టిగా. కోటగల పట్టణములోనికి ఇటువమ్మ చదువు చదువు. కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును. ఇది కీర్తనాకారుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? హలో అండ్ చూడండి అందరు, ఇప్పుడు చదవండి అందరూ. 108వ కీర్తన 10వ చరణం చదవండి. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? ఏ పట్టణంలోకి? కోట కలిగిన పట్టణములోనికి. దేవుడు తన ప్రజల కొరకు ఏమి కట్టాలనుకుంటున్నాడు? యెషయా గ్రంథంలో చదివే 33:16. పర్వతములలోని శిలలు అతనికి కోట. దేవుడు తన ప్రజల కొరకు కోటను సిద్ధము చేయాలనుకుంటున్నాడు. దేవుని ప్రజలైన వారు లేక దేవుని ఆరాధిస్తున్న ఒక వ్యక్తి కోటగల పట్టణములోనికి వెళ్ళాలనుకుంటున్నాడు. దేవుని ఉద్దేశమైన భక్తుని ఉద్దేశమైన మనము కోటలో ఉండాలని. ఈ మాట చెప్పండి, ఎక్కడ ఉండాలని? మనందరం కోటలో ఉండాలనేది దేవుని ఉద్దేశం. నేను నీతిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, నమ్మకంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, లోకంలో నుంచి ప్రత్యేకపరచబడ్డాను, నా జీవితమే లోకంలో ఉన్న వారికి చాలా భిన్నంగా బ్రతుకుతున్నాను అయ్యా, ఎన్ని చెప్పినా చివరికి ఆయన అంటుంది ఒకటే, నేను నీ కొరకు ఒక కోటను సిద్ధం చేయబోతున్నాను, నిన్ను తీసుకెళ్ళి కోటలో భద్రంగా దాచిపెడతాను, అంతవరకు నీవు నా సన్నిధిలో యథార్థంగా నీతిగా నీ భక్తును నువ్వు కాపాడుకుంటూ బ్రతుకు చాలు. నువ్వు అడుగుపెట్టిన చోట ఒక పర్వతములో శిలలన్నిటి చేత ఒక కోటను సిద్ధము చేయబోతున్నాను. ఎందుకు మనల్ని కోటలో ఉంచాలని దేవుడు అనుకున్నాడు? ఎందుకు కోటగల పట్టణములోకి వెళ్ళాలని కీర్తనాకారుడు ఆశపడుతున్నాడు అంటే ఒక 3 విషయాలు చెప్తాను. అసలు కోటలో ఏముంది, కోటలోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అక్కడ ఉంచాల్సిన అవసరం దేవునికి ఏముంది అంటే మీరు చదవండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వాక్యం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించండి,
రెండంతలుగా మీకు మేలు చేయబోతున్నాను. 59వ కీర్తన 16వ చరణము చదవండి. చదువు తల్లి. 62వ కీర్తన 6వ చరణం చదవండి. అందరు నా వైపు చూడండి ఒకసారి. ఇప్పుడు 3 వాక్యాలు మీతో చదివించాను. జకర్యా గ్రంథములో వ్రాయబడింది ఏంటంటే, మీరు కోటలోనికి రండి, నేను మీకు రెండంతలుగా మేలు చేయబోతున్నాను అంటాడు. అంటే ఇప్పుడు కోటలో ఏముంది? ఎంత మేలుంది? రెండంతల ఆశీర్వాదము కోటలో ఉంది. ఆ 59వ కీర్తనలో చదివాం. నా వైపు చూడండి, నేను చెప్తాను, మీరు తల కిందకి ఎట్టకండి. మిమ్మల్ని అప్పటికి ఇప్పటికి అట్లాగే ఉన్నారు. దేవుడి దయవల్ల 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పు ఒకసారి. గట్టిగా చెప్పండి. కొంచెం ఏమన్నా మారిందంటే కొంచెం రంగు మారినట్టున్నారు. మరి లైట్ల ఎఫెక్టో మీరు మారారో తెలియదు, కానీ మొత్తం మీద ఏదో జరిగింది. ఈ ముందు ఆయన ఇంకా మారాడు, బాగా గ్లామర్ వచ్చాడు కొంచెం. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. జాగ్రత్తగా మీరు తల దించకండి, ఎందుకంటే ఇది బ్యాడ్ టైం. ఇది ఇక దించిన తల మీరు పైకి ఎత్తరు. మీరు నన్నే చూస్తున్నట్టు ఈ 3 విషయాలు మీకు వివరించి ముగించేస్తాను. బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్నట్టు పిచ్చి పిచ్చి ఆ సూపులు చూడకుండా, బెత్తర సూపులు, ఎరి సూపులు ఎప్పుడు మేము అట్లా ఉండొద్దు. సంతోషంగా ఉండండి. ఒక 3 మాటలు క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు నమ్ముతానే ఉంటారు, మేము చెప్తానే ఉంటాం. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. కోటలో ఏముందని చెప్పాను. మొదటిగా ఏమేలు. అంత గట్టిగా చెప్తే గొంతులు పట్టేస్తాయి, నరాలు గిరాలు పట్టేసి ఆపరేషన్లు చేయాల్సి వస్తుంది. అందుకంటే గట్టిగా చెప్పకండి. అని చెప్పండి. కోటలో ఏముంది? మరి ఇందాక ఏమైంది? గొంతు గానుకోకిలాగా దాచుకున్నారా? మరలా చెప్పండి. కోటలో ఏముంది? రెండవదిగా 59వ కీర్తనలో వ్రాయబడింది ఏంటంటే, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా కోట ఆయనే అని చెప్పి కీర్తనాకారుడు ఒకటి చక్కని మాట అంటాడు. ఆపద్దినమున నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు అంటాడు. అంటే నీవు కోటలోనికి వస్తేనట, ఆపత్కాలమందు ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. మొదటిగా చెప్పాను, కోటలోకి వచ్చిన వారికి రెండంతల మేలు చేస్తాడు. రెండవది, కోటలోకి వచ్చిన వారికి ఆయన ఆపద్దినమున ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. మూడవది, నీవు కోటలోనికి వస్తే కదల్చబడక స్థిరపరచబడతావు. చెప్పండి. 3వ మాట. మొదటి మాట. రెండవది, ఆపద్దినమున ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. మూడవది, కోటలోనికి వచ్చిన వాడు ఎన్నటికి కదిలించబడు, స్థిరంగా నిలిచి ఉంటాడు. మొదటి మాట వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. బంధకాలలో పడి ఉన్న వాళ్ళందరితో చెప్తాడు ప్రభు, మీరు కోటలోకి రండి, మీరు ఇక్కడికి వస్తే మీకు రెండంతలుగా మేలు చేస్తాను. రెండంతల మేలు అంటే మనకు తెలిసిన సూత్రం ఒకటి. మీకు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఒక రోజున ఓ పాస్టర్ గారి భార్య, ఆయన చనిపోయాడు. పాస్టర్ గారు చనిపోయారు. చాలా యథార్థంగా సేవ చేసి చనిపోయారు. ఆయన అప్పులు చేశాడు, అప్పులు తీర్చలేకపోయాడు. సరే, ఆయన చనిపోయిన తర్వాత భార్య ఆ ఊరిలో ఉన్న ఒక గొప్ప దైవజనుడు, పెద్ద ఆయన ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా భర్త యథార్థంగా సేవ చేశాడు, నమ్మకంగా సేవ చేసి చనిపోయాడు, కానీ అప్పులు తీర్చలేకపోయాడు. ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి నా కొడుకులిద్దరిని తీసుకెళ్ళిపోతాను అంటున్నారు. ఒక తల్లిగా నా పిల్లలిద్దరూ బానిసలుగా బ్రతకడం నేను చూడలేనయ్యా, నా వల్ల కాదు. గొప్ప దైవజనుడు నువ్వు ఏం చేస్తావో, మీరు ఏం చేస్తారో చేయండి, నా కొడుకు మాత్రం, నా పిల్లలిద్దరూ మాత్రం అప్పులు వాళ్ళ చేతికి బానిసలుగా వెళ్ళకూడదని దైవజనుడితో తన బాధ అంతా చెప్పుకుంది. ఈలోపు దైవజనుడు ఆమెను అడిగాడు, నీ ఇంట్లో ఏముందమ్మా అంటే, కొంచెం నూనె ఉందయ్యా అని చెప్పింది ఆమె. వెంటనే ఆయన అంటాడు, చుట్టుప్రక్కల వాళ్ళందరి దగ్గర ఉన్న కుండలు తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టి,
నీ ఇంట్లో ఉన్న ఆ కొంచెము నూనెతో కుండలన్నీ నింపమన్నాడు. దైవజనుడు చెప్పినట్లుగానే ఆమె ఇంటికి వచ్చి ఆ ఉన్న కొంచెం నూనె పోస్తా ఉంటే ఎరువు తీసుకొచ్చిన కుండలన్నీ నిండిపోయాయి. దైవసేనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పినట్లుగానే కొంచెం నూనె ఏమవుతుంది అనుకున్నాను, కానీ దేవుడు ఆశీర్వదించాడు, కుండలన్నీ నిండిపోయాయి. ఇప్పుడు ఏం చేయమంటారు? దైవజనుడు అంటాడు, నిండిన కుండలన్నిటిని తీసుకొని వెళ్ళి చక్కగా ఆ నూనె అమ్మేసి నీ అప్పులు కట్టి మిగిలిన దానితో నీవు నీ కుటుంబము పోషించబడండి అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ నా ఆలోచన, నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఆమె పాస్టర్ గారి దగ్గరికి అప్పులు తీరాలని వెళ్ళిందా, డబ్బులు మిగలాలని వెళ్ళిందా? అంత గట్టిగా చెప్పొద్దని చెప్పాక ఇందాక స్పష్టంగా చెప్పండి. కానీ దైవజనుడు ఆమెతో ఏమంటాడు? నీ అప్పు తీరిపోగా ఇంకా మిగులుతుంది, మిగిలిన దానితో నీ కుటుంబం అంతా పోషించబడండి. నీ ఆలోచన ఏంటి? అప్పు తీరితే చాలు. దేవుని ఆలోచన ఏంటి? ఒకవేళ నీ అప్పు ఈరోజు తీరిపోయింది అనుకో, మరలా రేపటి నుంచి బ్రతకడం కోసం నువ్వేం చేస్తావు? మళ్ళీ అప్పు చేస్తావుగా, మరలా ఎవరొకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపుతావుగా, ఎవరొకరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడగాల్సిన పరిస్థితి వస్తుంది కదా. దేవుని ఆలోచన మన పట్ల ఎంత ఉన్నతమైనదంటే, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు చేయగలిగిన వాడు ఆయన. ఇది రెండంతల మేలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండంతల మేలు అంటే ఏంటి? నేను దేవుడిని అండి 1 ఎకరం పొలం అడిగాను, దేవుడు 2 ఎకరాలు ఇచ్చాడండి. నువ్వు 10 రూపాయలు అడిగితే 20 రూపాయలు ఇచ్చాడండి. నీకు రొటీన్గా ఎప్పుడు మనం వింటున్న మాటలు ఇవి. కానీ పరిశుద్ధాత్ముడు అంటాడు, నువ్వు అడిగింది ఒకటి, దాని వెనక నీకు కావలసినవన్నీ సమృద్ధిగా దయచేయగలిగిన వాడు ఆయన. అందుకనే చాలా స్పష్టంగా ప్రభు సన్నిధిలో మనకి ఏం కావాలో మనకు తెలీదు. అప్పుడెప్పుడో దైవజనురాలు మేరక్క ఎప్పుడో ఒకసారి ఒక మాట చెప్తే విన్నాను నేను. ఒకరోజు తండ్రి కొడుకుని తీసుకొని ఒక బేకరీకి వెళ్ళాడట. వాడికి కావలసినవన్నీ కొనిచ్చాడు. ఆ ఎదురుగా చాక్లెట్ డబ్బా ఉంటే మూత తీసి నీకేం కావాలో తీసుకోరా అంటే, వాడు తీసుకోకుండా నువ్వే ఇవ్వు డాడీ అన్నాడు. సరే వాళ్ళ డాడీ చాక్లెట్లు తీసి వాడి చేతిలో పెడితే వాడికి సరిపోలేదు. చొక్కా పట్టుకున్నాడు. చక్కగా తీసుకొని ఇంటికి వెళ్ళాక భర్త చాలా మురిసిపోతూ భార్యతో చెబుతున్నాడు, వీడు చాక్లెట్ డబ్బాలో చేయి పెట్టమన్నా పెట్టలేదు, ఎంత పద్ధతి మనోడికి అని చెప్తుంటే, వాడు వాళ్ళ అమ్మని చూసి నవ్వి వాళ్ళ నాన్న టెల్నిచ్చి అంటాడు, నేను కానీ చాక్లెట్ డబ్బాలో చేయి పెడితే ఎన్ని వస్తాయి చెప్పరే? 2 లేకపోతే 4 వస్తాయి. నానబెడితే మీకు అర్థమవుతుందా? నేను పెట్టుకుంటే 2, 4 వస్తాయి. కానీ నాన్నగాని దానిలో చేయి పెడితే బోల్డ్ చాక్లెట్లు వస్తాయి. నేను తీసుకున్న చాక్లెట్లు జేబులో సరిపోతాయి. కానీ నాన్న తీసిన ఈ ఒడి పట్టుకుంటే కానీ సరిపోలేదో. మీకు అర్థమవుతుందా? నువ్వు అడిగింది కొంచెమే, నీ తండ్రి నీకు ఇవ్వాలనుకున్నది ప్రత్యేకమైంది. నువ్వు అడిగేది చాలా కొంచెం. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే నా దేవుడు అత్యధికముగా నీ పట్ల మేలులు చేయగలుగునుగాక. అందరూ కుడి చేయి పైకెత్తి గట్టిగా చెప్పండి ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. ఇప్పుడు మీకు 2 అంతల మేలు జరగాలంటే మనం రావాల్సింది ఎక్కడికి రావాలి? సాంబార్ తింటాక ఎక్కడికి రావాలి? కోటలోకి రావాలి. నువ్వు ఎప్పుడైతే కోటలోకి వచ్చి అడుగు పెడతావో ప్రభు అంటాడు, ఇక నువ్వు కలవరపడకు, నువ్వు అడిగిన ప్రతి దాని వెనక ఉన్న ప్రతి సమస్యను తొలగించి నీ పట్ల నేను మేలు చేస్తాను. 2వ మాట చెప్తాను. కోటలోకి వస్తే ప్రభు చేస్తున్న 2వ మేలు ఏంటంటే, ఆపద్దినమున ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. అందరూ ఒకసారి ఈ మాట చెప్పండి. ఇప్పుడు చెప్పండి. గొనకపోతే గట్టిగా చెప్తే మీ సొమ్మే ఉండిపోయిందా? గట్టిగా చెప్పు. ఆపద్దినమున ఆయన మనకు
ఆశ్రయముగా ఉంటాడు. నాకు ఆ వాక్యం చదవగానే ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఆపద్దినమున ఆశ్రయముగా ఉంటాను అన్నాడు కదా, మరి ఆపదలు ఏమీ లేనప్పుడు మనల్ని గాలికి వదిలేస్తాడా? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? నీకు ఆపద లేని సమయంలో మన దేవుడు మనల్ని వదిలేస్తాడా గాలికి? వదలడు. పరిశుద్ధాత్ముడు అంటాడు, ఒరే పిచ్చోడా, 365 రోజుల పాటు నిన్ను కాపాడమని ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు 365 రోజులు నిన్ను కాపాడుతుంది ఎవరు? దేవుని దూతలు కాపాడుతున్నారు. సార్ అందరూ గట్టిగా నోరు తెరచండి, చెప్పండి. సంతోషంగా చెప్పండి. ఎవరు కాపాడుతున్నారు? నోరు తెరవలేదు సాక్షిగా ప్రసంగం గురించి నా దారి ముందు వాళ్ళు కూర్చొని దేవుని సన్నిధికి మనం వచ్చేది ఆయన మాట్లాడుతున్న స్తోత్రం చెప్పు గట్టిగా ఒకసారి, చేతులు ఊపుతూ చెప్పండి, కొంచెం బాగా ఊపండి, పక్కన వాళ్ళకి తగలాలి నెత్తి మీద, అటు ఊపండి. ఊపా ఊపి పలిసిపోయాటి. వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పండి, 365 రోజులు కాపాడుతుంది ఎవరు మనల్ని? మనలను కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. అలాంటి సమయంలో చాలా చోట్ల క్రైస్తవ సంఘాలలో మనం కొన్ని సాక్ష్యాలు వింటాం. అయ్యా, బైక్ మీద వెళ్తున్నానండి, సడన్గా జారి పడిపోయానండి, వెనక నుంచి లారీ వచ్చేసి తొక్కేసిందేమో అనుకున్నాను, ఎవరో లేపి ప్రక్కన పడేశారండి. ఎవరు పడేశారు? నేను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడు. రాత్రి పగలు నీ పాదములకు రాయి తగలకుండా ఉండేటట్లుగా దూతలు నిన్ను కాపాడుతూనే ఉన్నారు. కానీ నువ్వు బాధలన్నీ భరించలేక, నీ కలవరాలన్నీ తట్టుకోలేక, ఏదో ఒక రోజు బాగా ఏడుస్తూ వెక్కెక్కి ఏడుస్తూ, నేను ఆపదలో ఉన్నానయ్యా అని ఒక్కసారి నీ తండ్రి వైపు చేయి జాపితేనట, దేవుని దూతలను ప్రక్కకు జరిపి ఆయనే నీ దగ్గరకు దిగి వచ్చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. అప్పుడు నేనేమనుకుంటానంటే, ఈ జరుగుతున్నప్పుడు ఆయన తిన్నగా దిగి వస్తున్నాడు కదా మన దగ్గరికి. వస్తున్నప్పుడు దేవుని దూతలు ఆయనని ఏమడుగుతారు? ఏమయ్యా, 365 రోజులు వాళ్ళు కాపాడుతుంది చెప్పండి మేం కదా, ఈరోజు స్పెషల్గా నువ్వెందుకు దిగలాలి వాళ్ళ దగ్గరికి? ఈరోజు నా కుమారుడు లేక నా కుమార్తె, నా కూతురు ఆపదలో ఉన్నాను డాడీ అని పిలిచింది, నేను వెళ్ళి వాళ్ళని కాపాడాలి. నువ్వు వెళ్ళినా కాపాడవలసింది మేమే కదా, నువ్వు వెళుతున్నా వాళ్ళ చుట్టూ కావలిగా ఉండవలసింది మేమే కదా. మీరు వెళ్ళి కాపాడి మీ దారిని మీరు వచ్చేస్తారు, కానీ నేను వెళ్ళి కాపాడి విడిచిపెట్టకుండా వారికి ఒక ఆశ్రయ దుర్గముగా ఉండబోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వారిని ఒక ఆశ్రయ దుర్గముతో కప్పేస్తాను. ఇక కొంచెం అర్థమయ్యేటట్లుగా చెప్తాను. నీ ఇంటి ముందడు ప్రొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా నిన్ను తిడతానే ఉంటాడు, ఏదో ఒకటి సూటిపోటి మాటలతో నిన్ను గాయపరుస్తూనే ఉంటాడు. నువ్వు నాశనం అయిపోవాలని కోరుకొని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఏదో ఒక రోజు సడన్గా ఉన్నట్టుండి వాడు నిన్ను చూస్తాడు, కానీ ఏమీ మాట్లాడు. నీ ఇంటెంక చూస్తాడు, ఏమీ పలకడు, మౌనంగా ఉంటాడు. ఏం జరిగిందో చెప్పనా? వాడు కేకలు వేస్తున్నప్పుడల్లా నీ హృదయముతో నువ్వు చేస్తున్న రోదన ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వచ్చి
నీ శత్రువుకు నువ్వు కనబడకుండా నిన్ను కప్పేశాడు ఆయన. వాడు నువ్వు ఎదురుగానే తిరుగుతుంటాడు, కానీ నువ్వు శత్రువుకి కనబడవు. నువ్వు వాడికి కనబడనంతసేపు ఇక వాడు ఎంతసేపు గాల్లో కత్తులాడించి వెళతాడు? మీకు అర్థమవుతుందా? మనం కనబడితే కదా మన మీద వాడు యుద్ధం ప్రకటించేది. నా దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? ఈ ఉపవాస ప్రార్థనలో నీకున్న పరిస్థితులు, నీకున్న వేదనంతా నువ్వు ప్రభుతో చెప్పి, నేను చాలా ఆపదలో ఉన్నానయ్యా అని ప్రభు ఎదుట నువ్వు కానీ ఏడుస్తూ వాపోతూ ఆయన బ్రతిమాలుకోగలిగితే, నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఒక మాట, నీ శత్రు కంట పడకుండా నీవు దాచిపెట్టబడబోతున్నావు. నీ శత్రువుకు కనబడకుండా నా దేవుడు నిన్ను కప్పేస్తాడు ఆశ్రయదుర్గంతో. ఇది ఎవరి కోసం అంటే కోటలోనికి వచ్చిన వారి కోసం. చెప్పండి, కోటలోకి వస్తే మొదటగా ఆయన ఏం చేయబోతున్నాడు? రెండంతలుగా మేలు చేయబోతున్నాడు. రెండవదిగా కోటలోకి వచ్చిన వారికి ఆయన ఆపత్కాలమందు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. మూడవ మాట ఏంటంటే కోటలోనికి వచ్చిన వాడు కదిలింపబడడు. చెప్పండి అందరు ఈ మాట. కోటలోకి వచ్చిన వాడు కదిలింపబడడు. మీకు అర్థమయ్యే శైలిలో చెప్తాను. ఈ మధ్య ఒకడు సడన్గా మందిరానికి రావడం మానేశాడు. భార్య పిల్లలు వచ్చారు. అమ్మాయిని పిలిచి, ఏమ్మా ఏమైంది, దీనికి చర్చికి రాలేదు అని అడిగాను. ఏమో నువ్వే అడిగాను, నాకు తెలియదు అని వెళ్ళిపోయింది. ఈ ఇద్దరేమన్నా కొట్లాడుకున్నారా? నాకు తెలియదు, నువ్వే అడుగు అని వెళ్ళిపోయింది. సరే, వాడికి ఫోన్ చేసి ఎందుకు రాలేదురా చర్చికి అని అడుగుదామంటే, గతంలో ఒకసారి ఇట్లాగే ఆదివారం చర్చికి రాకపోతే ఫోన్ చేసి అడిగితే వాడేమన్నాడో తెలుసా? ఇక ఒక వారం అంతే కూడా వదిలిపెట్టరా మమ్మల్ని అన్నాడు. సరే, ఈడు శాడిస్టోడ్ లాగా ఈడితో ఎందుకు వచ్చిన గోళ్ళే అని ఈ ఒక్క వారం మానేస్తే ఫోన్ చేసేస్తే ఇక పాస్టర్ గారు మమ్మల్ని చంపేస్తున్నాడు రా అంటాడని 2-3 వారాలు చూసిన తర్వాత మాట్లాడదాంలే వాడితో, లేకపోతే ఇంటికి వెళ్దాంలే అని అనుకుని వదిలేశాను. 2-3 వారాల పాటు వాడు చర్చికి రావట్లేదు. ఈ అమ్మాయిని అడిగితే సేమ్ డైలాగ్ ఎన్నిసార్లు అడిగినా, నువ్వు అడుక్కో నాకు తెలియదు అంటది. సరే, ఒకరోజు వాడికి ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కూర్చొని, ఏరా నాన్న ఎందుకు రాలేదు చర్చి కన్నా? వాడు నాతో అన్న మాట ఏంటో తెలుసా? మా ఆవిడ నాతో మాట్లాడడం మానేసింది, నేను చర్చికి రాను అన్నాడు. ఎవరు మానేశారు? గట్టిగా ఏమండి? వాడు చెప్పిన కారణానికి చేసిన పనికి ఏమైనా సంబంధం ఉందా? భార్య మాట్లాడడం మానేస్తే చర్చి మానేయడం ఏంటి? సిగ్గు లేకపోతే సరే. మరి అసలు ఆ మాట చెప్పడానికి నీకు కొంచెమన్నా బుద్ధి ఉందంటరా? మైండ్ ఏమైనా పనిచేస్తుందా అన్న. అది మాట్లాడలేదు, నేను రాను చర్చిగా అన్నాడు. నేను ఆ అమ్మాయిని పిలిచి, అమ్మా నీకు దండం పెడతా, సోమవారం నుంచి శుక్రవారం దాకా వాడిని కుమ్మి, నీ ఇష్టం రోకల బండితో గుమ్ముతావు, మోకాలతో గుమ్ముతావు, మోచేత్తో గుమ్ముతావు. శనివారం వచ్చేసరికి సమాధానంగా ఉండి ఆదివారం వాడిని చర్చికి దమ్మా మానేస్తున్నాడు చర్చి అన్న. ఆ అమ్మాయి అంది, ఈయన బుద్ధిగా ఉంటే నేనెందుకు మాట్లాడకుండా ఉంటానన్నా, బుద్ధిగా ఉండమానండి, వారం రోజులు మాట్లాడతాను, సమాధానంగానే ఉంటాను అంది. సంతోషం. ఇద్దరు చక్కగా చిలక గోరింకలాగా వస్తున్నారు, మందిరానికి చక్కగా వెళుతున్నారు. సరిగ్గా 3 నెలలు గడిచిందండి. మళ్ళీ మానేశాడు. మళ్ళీ ఆ అమ్మాయి ఒకటి కనపడింది. ఆ అమ్మాయిని పిలిచి, మళ్ళీ కొట్లాడావా అని అడిగా. చిచ్చి నేను కొట్లాడలేదండి, నువ్వే అడుగని అంది. సరే, మరి 2 వారాలు ఆగి మరలా ఫోన్ చేస్తే, ఫోన్ కాదు ఇంటికి రా అన్నాడు. వీడికి ఈ బేరం బాగుంది. వీడు మానేయడం, నన్ను ఇంటికి పిలవడం, నేను పోయి ఏదో ఒకటి చెప్పడం రావడం, ఈ ప్రతిరోజు ఇది రొటీన్. ఈ సేవకులకు మాకు సిగ్గు లేదు, మీకు లేదు. దేవుడి దయ వల్ల స్తోత్రం చెప్పు గట్టిగా. నిరసించారు గట్టిగా, అల్లు చెప్పు. ఎవరికి లేదు. వాడు ఎన్నిసార్లు మానేసినా సిగ్గు లేకుండా నేను వెళ్ళాల్సిందే. నేను ఎన్నిసార్లు తిట్టినా సిగ్గు లేకుండా వాడు రావాల్సిందే. ఇదే కదా పాస్టర్ గారికి విశ్వాసులకు ఉన్న బంధం. అవునా కాదా? ఏం మాట్లాడరే? అవునా కాదా? అవును. ఏదో బలవంతంగా ఒప్పించినట్టుంది మిమ్మల్ని. సరే, ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఎందుకు రాలేదురా అని అడిగాను. వాడు చెప్పిన కారణం ఏంటో తెలుసా? అప్పులోడు ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, నేను చర్చికి రాను. ఏంటది? గట్టిగా. అప్పులోడు తిరగడానికి ఈడు చర్చి మానేయడానికి ఏంటి సంబంధం? నాకు ఎక్కడో లోపల తేడా కొడుతుంది. పోయినసారి భార్య మాట్లాడలేదంటే అన్న కూర్చొని మా ఇద్దరిని సమాధానపరిచాడు. ఇప్పుడు అప్పులోడు మాట్లాడలేదంటే
మాట్లాడరే? వాడిని అట్లాగే చూసా. నా ఇంటి చూడు తిరుగుతున్న చర్చికి రాను అంటాడు. ఇప్పుడు ఏంటరా నీ ఉద్దేశం అన్నా? పోయినసారి ఏం చేశావు? కోపం కచ్చిపోయేవాళ్ళకి. నీ భార్యనంటే సమాధాన పడుతున్నాడు. ఇప్పుడు అబ్బులోడు సమాధానం పరిచి వరే బాబు వాడి ఇంటికి వెళ్ళమాకరంటే వాడేమంటాడు? అమ్మా నువ్వు గట్టే భలే చెప్పావు తల్లి బంగారం, నువ్వు గట్టి రాపంతా వాడి ఇంటి చూడు తిరగనంటాడు. నీకు ఈడప్పులు ఏనాడు కట్టుకుంటూ కూర్చునేది? సరేలేరా ప్రార్థన చేస్తాను. వాడు రాళ్లే ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసి వచ్చేసాను. మరుసటి రాజువారి మందిరానికి వచ్చాడు. అయిపోయిన తర్వాత మరలా వచ్చి ఒకరోజు అంటాడు, అన్నా నేను ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయన్నాడు. మరి వ్యాపార సంగతి తర్వాత రొయ్యలు చెరువు వేసావు కదా మొన్న, ఏమైందని అడిగాను. వేసాను, వారం రోజులకు మొత్తం చచ్చిపోయినాయి, అది కలిసి రాలేదు, ఇప్పుడు అరటికాయల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సరే చేయమన్నా. 4 గెలలు తెచ్చుకున్నాడు, ప్రార్థన చేసి పంపించాను. మరలా వారం తిరిగి వచ్చి అరటికాయలు కలిసి రావట్లేదు, దానిమ్మకాయలు వ్యాపారం చేస్తాను అన్నాడు. మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ పంపించా. మళ్ళీ వారం రోజులకు వచ్చి యాపిల్కాయలు చేస్తాను, దానిమ్మకాయలు కలిసి రాలేదు అన్నాడు. మళ్ళీ ప్రార్థన చేసి పంపించా. ఇందాక చెప్పానుగా, సిగ్గు నాకు లేదు వాడికి లేదు. చివరికి ఒకరోజు వచ్చి అంటాడు, ఈ ఈ ఈ ఫ్రూట్స్ బిజినెస్ కలిసి రావట్లేదు కానీ బట్టల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సరే ఏం చేస్తావురా అన్న? చిన్నపిల్లలు డైర్లు పెట్టుకొని సైకిల్ వేసుకొని ఊరు తిరుగుదాం అనుకుంటున్నాను. సరే వాడు ప్రార్థన చేశాను, అట్లాగే చెప్పినట్టు ఆ బట్టలు తీసుకొచ్చాడు, ప్రార్థన చేసి పంపించాను, వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయి నాకు ఎందుకో మందిరంలో కూర్చుంటే నాకు దుఃఖం, లోపల చాలా బాధ. ప్రభువా, ఇటు భార్య మాట్లాడకపోతే చెప్పండి చర్చి మానేస్తున్నాడు, అప్పులోడు ఇంటికి వస్తే చర్చి మానేస్తున్నాడు, ఆ వ్యాపారం అంటాడు, ఈ వ్యాపారం అంటాడు, ఎక్కడా స్థిరత్వం లేదు, ప్రతి చిన్నదానికి కదిలిపోతున్నాడు. ఏం చేయాలి వీడిని? మళ్ళీ మంచి విశ్వాసి మందిరానికి వస్తే వాడు కొట్టే చప్పట్లు చెవులు పగిలిపోతాయి, వాడు పాట పాడితే కోకిల ఆలకేస్తుంది, అంత బ్రహ్మాండంగా పాడతాడు. ఇన్ని తలాంతులు ఉన్న వ్యక్తి ఇట్లా పాడైపోతున్నాడయ్యా అని ఇట్లాగే స్టేజ్ దగ్గర కూర్చొని అట్లాగే మందిరంలో తల పైకెత్తి కళ్ళనేమిటో నీళ్ళు గారిపోతాయి అట్లాగే చూస్తుంటే ప్రభు అంటాడు, వాడు భక్తి చేశాడు కానీ కోటలోకి ఇంకా రాలేదు అన్నాడు. వాడు కోటలోకి వస్తే కదరా వాడికి స్థిరత్వం వచ్చేది. అక్కడికి రమ్మని చెప్పు, అక్కడికి తీసుకురా నువ్వు జాగ్రత్తగా. వాడిని ఏం చేస్తావో తెలియదు, జాగ్రత్తగా పట్టుకొని తీసుకొచ్చి వాడిని కోటలో కూర్చోబెట్టు, వాడికి స్థిరత్వం వస్తుంది. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మన కొరకు ఎందుకు కోటను కట్టాలనుకుంటున్నాడో తెలుసా? కోటలోకి వచ్చిన వాడు కదిలింపబడకుండా స్థిరంగా నిలిచి ఉండగలుగుతాడు. వాడిని ఏ సమస్య కదిలించలేదో, ఏ వ్యక్తి కదిలించలేడు, ఏ వ్యక్తి మాటలు కదిలించలేవు. ఇంకొంచెం చెప్తాను సరదాగా. దేవుని సంఘాలలో నమ్మకంగా పరిచర్య చేస్తుంటారు కొంతమంది, చాలా నమ్మకంగా పరిచర్య చేస్తారు, దేవుని కొరకు పరుగులు ఎడుతుంటారు. సడన్గా ఉన్నట్టుండి ఆగిపోతారు. ఎందుకు ఆగిపోయావమ్మా అని అడిగితే ఆమె చెప్పే కారణం ఏంటో తెలుసా? రోజు నేను చేసే పరిచర్య ఇప్పుడు ఆమె వచ్చి ఏళ్ళెట్టింది, నేను రానంటది. దెయ్యం కాకపోతే ఏమనాలి? ఇప్పుడు పరిచర్య నువ్వు చేస్తున్నావు, ప్రభు రాకడ దాకా నువ్వు చచ్చేదాకా నువ్వు ఒక్కదానివే చేయాలా, ఇంకెవరు చేయకూడదా? మాట్లాడరే? ఇటు తేడా పడింది ఎవరం? నోరు తెరిచి చెప్పు, చేయాలా వద్దా? ఏలియా ఉంటే ఎలీషా తయారవ్వాలా వద్దా? అవ్వాలా వద్దా? మోషే ఉన్నప్పుడే యెహోషువ తయారయ్యాడా లేదా? నువ్వు చచ్చేలోపు నువ్వు వెనక పరిచారకులను తయారు చేయాలిగా, చేయాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా? నేను చేసే పరిచర్యలో వచ్చేది ఏళ్ళెట్టింది, నేను రానా? ఓడమన మందిరం నేను పిలిచి, ఇప్పుడు ఏంటి నీ బాధ ఏంటంటే, నేను ఉన్నంతకాలం ఎవడు చేయకూడదు అంది. ఇప్పుడు నేనేమని ప్రార్థన చేయాలి మీరు చెప్పండి? నేను ఉన్నంతకాలం ఎవడు చేయకూడదు అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఈవెన్ అర్జెంటుగా ఫ్లెక్స్లు ఎక్కించు ప్రభువా అనాలి. మీకు అర్థమవుతుందా? ఈ ఫోటో పేపర్లో వేయాలయా, బ్రహ్మాండంగా ఫ్లెక్స్లు వేయాలి అని ప్రార్థన చేస్తే సరిపోద్ది. ఇక రెండో వాళ్ళు వచ్చి సరదాగా చేసుకుంటారు.
కదిలిపోకూడదు ప్రతి చిన్నదానికి. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పండి. ఆ మధ్య ఒకడు నా కారు గడుగుతుంటాడు, ఆదివారం పూట కుర్రాడు. ఒకరోజు గడగకుండా వెళ్ళిపోయాడు. ఏంట్రా అన్న, పోయిన వారం నేను కారు గడుగుతుంటే వాడు నన్ను అదో రకంగా చూశాడు పక్కనాడు. వాడు చూసిన దానికి నా కార్యం పాపం చేసింది రా దుర్మార్గుడా. వాడెవడో చూస్తే నువ్వు కారు కడగడం మానేయడం ఏంటంటే, వాడు అటు చూడడం నాకు నచ్చలేదు, నేను రాను చర్చికి, వచ్చి వాక్యం వెళ్ళిపోతా. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఇట్లాంటి క్యారెక్టర్లు మీ కళ్ళ ముందు బోళ్ళు కనపడుతుంటే సంఘాలలో, ఇదేదో నా దగ్గర జరిగిందని చెప్తున్నాను కానీ మీ కళ్ళ ముందు ఇట్లాంటి వాళ్ళు బోళ్ళు మంది తారసపడుతుంటారు. ఇలా కదిలిపోతున్న వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు నీకైనా నాకైనా కలగవలసిన జాలేంటో తెలుసా? వీళ్ళు భక్తి చేస్తున్నారు కానీ ఎక్కడికి రాలేదు. అందరూ చెప్పాలి. కోటలోకి వస్తే వాళ్ళకి ఏమొస్తుంది? దైవజనుడు గద్దించినా కదల్చబడరు, తోటి విశ్వాసులు అనరాని మాటలు మాట్లాడుతున్నా వీళ్ళు కదిలించబడరు. ఏం చేస్తున్నా కదిలించబడకుండా స్థిరంగా నిలిచి ఉండగలుగుతారు. ఈరోజు నీలో స్థిరత్వం లేకపోవడానికి బలమైన కారణం ఏంటంటే, నువ్వు రావలసిన కోటలోనికి రాలేదు. నువ్వు ఎంతసేపటికి కోట బయట ఉండి భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎంతసేపటికి కోట బయట ఉండి భక్తిలో పారవశ్యం చెందుతున్నాను అనుకుంటున్నావు కానీ కోటలో నువ్వు అడుగు పెట్టలేకపోతున్నావు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఉపవాస ప్రార్థన మిమ్మల్ని అందరినీ కోటలో స్థిరపరుచునుగాక. అందరూ చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. మీకు 3 ఆశీర్వాదాలు చెప్పాను. కోటలో మొదటగా ఏముందట? రెండవదిగా కోటలో ఏముందట? ఆపద్దినమున ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. మూడవది, కోటలోకి వచ్చిన వాడు ఎన్నటికిని అటు ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ నీవు కదల్చబడక స్థిరపరచబడుదువుగాక. నా దేవుడు మీ అందరిలో ఇట్టి స్థిరత్వాన్ని కలుగు చేయునుగాక. మాటి మాటికి కదిలిపోయే రెల్లు వలె కాక దేవుని సంఘములో ఒక స్తంభముగా నీవు నాటబడాలి, ఒక స్తంభముగా నీవు స్థిరపరచబడాలి. అది దేవుని ఉద్దేశం అయ్యింది. మాటి మాటికి నువ్వు కదిలిపోతూ ఉంటే నిన్ను రక్షించిన దేవునికి అవమానం కదా. ఇప్పుడు పిల్లలు మాటి మాటికి అలుగుతున్నారు అనుకోండి, అమ్మ ఒకసారి చూస్తుంది, 2 సార్లు చూస్తుంది, ఒక 10 సార్లు వరకు భరిస్తుంది. తర్వాత వీడు ప్రతి చిన్నదానికి కలుగుతుంటే నీ జావు నువ్వు జావురా అంటది కన్న తల్లి కూడా. మీకు అర్థమవుతుందా? నీ కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడు కూడా విడిచిపెట్టక మునుపే కదల్చబడక దేవుని కొరకు నీవు స్థిరపరచబడుదువుగాక. అటు స్థిరత్వాన్ని నేటి సంఘాలలో నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి రావాలి దీనికోసం? నువ్వు రావాల్సిన చోటేది? కోటలోకి వస్తే. కోటలోకి ఎవరు వెళతారో ఒక 2 మాటలు చెప్తాను. జాగ్రత్తగా మీరు మరలా జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. బంధకాలలో పడి ఉండియో నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించండి. అందరూ నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. కోటలో ప్రవేశించమని పిలుపు వచ్చింది ఎవరికి? మీకు అర్థమవుతుందన్నమాట. ఎవరికి వచ్చింది పిలుపు? బంధకములలో పడి ఉండి కూడా ఏముంది వాళ్ళకి? గట్టిగా ఎక్కడుండి అన్నీ అనుకున్నవన్నీ జరిగిపోతున్నప్పుడు కాదు నిరీక్షణ. ఎక్కడ అడుగు పెడితే అక్కడ నష్టమే కలుగుతుంది, ఎక్కడికి వెళితే అక్కడ అపజయమే కలుగుతుంది, ఏది పట్టుకుంటే అది నాశనం అయిపోతూనే ఉంది. కానీ వాళ్ళని పలకరిస్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇప్పుడు నా పరిస్థితి ఇట్లా ఉందేమో కానండి, రాబోతున్న రోజుల్లో నా దేవుడు నన్ను గణపరచబోతున్నాడు. ఎక్కడదరా నీకు ధైర్యం? కనీసం ఇప్పుడు నీకు తినడానికి తిండి లేదు కదా నీ బ్రతుక్కి, ఎక్కడిది నీకు ధైర్యం? ఏమో తెలియదు కానండి, ఒకరోజు నా దేవుడు నన్ను ఉన్నత స్థితిలో కూర్చుండబెడతాడు. దీని పేరే నిరీక్షణ. స్తోత్రం చెప్పండి. ఎందుకో ప్రేరేపణతో చెప్తున్నాను ఒక మాట. గత కొన్ని నెలలుగా ఎవ్వరికీ చెప్పుకోలేని బాధలతో నువ్వు అల్లాడిపోతూ, ఎవరికైనా చెప్తే కుటుంబ పరువు పోతుందేమో, లేక నా జీవితం అల్లరి పాలైపోతుందేమోనని కలవరపడుతూ, నా దేవుడు ఏదో ఒక రోజు నాకు విడుదల ఇవ్వకపోతాడా అనే ఆశతో ఈ రాత్రి దేవుని సన్నిధిలో కూర్చున్న
నిన్ను ఖచ్చితంగా నా దేవుడు కోటలో కూర్చుండబెట్టబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టి. ఖచ్చితంగా నిన్ను తీసుకెళ్ళి కోటలో కూర్చుండబెడతాడు. నీ దగ్గర ఆయన కోరుకుంది ఏంటో తెలుసా? నీ వెండి నాకొద్దు, నీ బంగారం నాకొద్దు, నేను ఎప్పటికైనా ఏమైనా చేయగలనన్న నమ్మిక నీలో ఉంటే చాలు. ఆ నమ్మిక నీవు కలిగి బ్రతికితే చాలు. ఖచ్చితంగా నేను తీసుకెళ్ళి కోటలో కూర్చుండబెట్టబోతున్నాను. నిరీక్షణ అంటే వేచి ఉండడము. అందరూ చెప్పండి ఒకసారి. నిరీక్షణ అంటే వేచి ఉండడం. దేవుని సంఘానికి ప్రాముఖ్యంగా కావలసింది వేచి ఉండే అనుభవము కావాలి. నువ్వు ఎంత ఎక్కువగా వేచి ఉంటే అంతటి అద్భుతము దేవుని వలన నువ్వు పొందుకోగలుగుతావు. మనందరికీ బాగా తెలిసిన ఒక మాట చెప్పనా? లాజరు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడని అక్కచెల్లెలు కబురు పెట్టారు. యేసయ్య వచ్చాడా? ఎప్పుడు వచ్చాడు? లాజరు చచ్చిపోయిన తర్వాత వచ్చాడు. చనిపోయి సమాధి చేసిన తర్వాత వచ్చారు యేసయ్య. వచ్చి ఎక్కడుంచారు వాడిని అంటే, పలానా చోటయ్యా, రాయి ప్రక్కకు తీయమంటే లాజరుని పిలిస్తే సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో లాజరు పేరు తెలియని వారు లేరట. నేను చెప్పాలనుకున్నది ఏంటో తెలుసా? నువ్వు అడిగిన వెంటనే ప్రభు అద్భుతం చేస్తే అది నీ ఇంటి వరకే పరిమితం అవుతుంది, కానీ నీ సాక్ష్యము ఖండాలు దాటాలని దేవుని ఉద్దేశమై ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నీ సాక్ష్యము ప్రపంచ దేశాలకు వ్యాపించాలని దేవుని ఉద్దేశమై ఉంది. అందుకే ప్రభు ఏం చేస్తుంటాడు? అప్పుడప్పుడు నువ్వు ప్రార్థించిన విషయాల కొరకు ఆయన ఆలస్యం చేస్తాడు. ఈ ఆలస్యంలో నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? మౌనంగా ప్రభు కొరకు నువ్వు వేచి ఉండాలి. ఎర్ర సముద్రం దగ్గర ఆయన నేర్పించింది అదేగా. సముద్రం పాయలవ్వలేదు. ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మోషే వాళ్ళతో అంటాడు, యెహోవా నేడు మీకు కలుగు చేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు కలవరపడొద్దు, మాటి మాటికి గొనగొద్దు, మాటి మాటికి సనగొద్దు. నేను సంతోషంగా చెబుతున్నాను ఈ మాట. ఎన్నో నెలలుగా వేచి ఉన్న నీ జీవితంలో ఈ రాత్రి ఒక అద్భుతము చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎన్నో నెలలుగా ప్రభు ఏదో ఒకటి చేస్తాడులే నిరీక్షణతో ఈ రాత్రి సన్నిధిలోకి వచ్చావు. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచకుండా కోటలో కూర్చుండబెట్టబోతుంది. ఆ కోటలోకి వెళ్ళిన వెంటనే నీ కొరకు రెండంతల మేలు సిద్ధంగా ఎదురు చూస్తుంది. నా ప్రియ దేవుని సంఘమా, ఈ ఉపవాస ప్రార్థనలు నిన్ను తీసుకెళ్ళి కోటలో కూర్చుండబెట్టబోతున్నాయి. ఇప్పుడు చెప్పండి, మొదటగా కోటలోకి వచ్చేది ఎవరు? కోటలోకి వచ్చేది ఎవరు? బంధకాలలో ఉండి కూడా వారికి ఏముండాలి? సమస్యలు ఏమీ లేనప్పుడు నిరీక్షించమంటే ఎవడైనా నిరీక్షిస్తాడు. సమస్యలన్నిటిలో నలుదిక్కుల ద్వారాలు మూతవేయబడిపోయినప్పుడు దేవుని కొరకు వేచి ఉండేవాడే దేవునికి కావాలి. అట్లాంటి వారి కొరకు కోట తలుపులు తెరవబడబోతున్నాయి. రెండో మాట చెప్తాను, చదవండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదవండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 33వ వాక్యం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. అందరూ ఒకసారి నా వైపు చూడండి. కొంచెం 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. చేతులు ఊపుతూ చెప్పండి. మీ ప్రక్కనోళ్ళ వైపు చూసి మనం కోటలోకి వెళ్దామని చెప్పండి. చెప్పావమ్మా? అది చెప్పవా? గొడవలేనట్టు ఇద్దరికి లేవుగా. మళ్ళీ చెప్పండి అందరికీ, ఆ పక్కన ఈ పక్కన అందరికీ చెప్పండి. దేవుడు మనల్ని కోటలో ఉంచబోతున్నాడు అని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కోటలోకి రావాలంటే మొదటగా ఏముండాలి? ఎక్కడుండి? బంధకాలలో ఉండి కూడా నీకు నిరీక్షణ కావాలి. రెండవది, కోటలోకి వచ్చేది ఎవరు అంటే ఆయన మనకు కోటగా ఉన్నాడు అంటాడు కీర్తనకారుడు, భక్తుడు. నా దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు. ఇది దేవుని కోట. ఇప్పుడు ఈ కోటకి ఒక మార్గం ఉందట. ఆ మార్గము R&Bది కాదు, అది ప్రైవేట్ రహదారి. కోటలోకి మాత్రమే వెళ్ళే దారి అది. ఇప్పుడు ఆ దారిలో నడవడానికి అందరూ పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆ దారి ప్రారంభంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా?
ఒరే బాబు, ఈ దారిలో మీరు నడవాలంటే ఖచ్చితంగా మీలో యథార్థత కావాలి. ఏముండాలి మీలో? యథార్థత కావాలి. యథార్థత లేకుండా మీరు ఈ మార్గంలో అడుగుపెట్టడానికి వీల్లేదు. మీరు యథార్థత ఉండాలి అన్నారు. ఇప్పుడు కోటలోకి వచ్చే వారిలో ఏముండాలి? మొదటిగా చెప్పాను, వారిలో నిరీక్షణ ఉండాలి. రెండవదిగా చెప్తున్నాను, వారిలో యథార్థత కావాలి. యథార్థత లేనివాడు కోటలో అడుగు పెట్టలేడు. నువ్వు యథార్థవంతుడు అయితే అడుగు పెట్టగలుగుతావు. మీకు ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మనందరికీ బాగా తెలిసిన మాట ఒకసారి యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వాక్యం 10వ వాక్యం చదవండి. నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా. అందరు ఈ మాట చెప్పండి ఒకసారి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం అందరూ చదవండి. హలో, ఎన్నో వాక్యం అది? 9వ వాక్యం ఒక్కటే చదువు. ఆగు, అందరూ చదవండి ఆ 9వ వాక్యం. ఏమని అడిగింది? స్పష్టంగా చెప్పండి. దానికి ముందు ఏమంది? గ్రామర్ వదిలిపెట్టకూడదు మీరు. దానికి ముందు ఏమంది? ఇంకను యథార్థతను వదలకయుందువా అంది. ఏమంది? మరలా చెప్పండి. ఇంకను యథార్థతను విడిచిపెట్టవా. యోబు గారు, అందరూ నా వైపు చూడండి, యోబు గారు చాలా భక్తి కలిగిన వాడు, చాలా యథార్థవంతుడు కూడా. ఆ వ్యక్తి ఒకరోజు అంటాడు, నా నోటి మాటలు నా హృదయ యథార్థతను తెలియచేస్తున్నాయి అంటాడు. అంటే నా హృదయంలో ఏముందో నా నోరు అదే మాట్లాడుతుంది. నా నోరు ఏమి మాట్లాడుతుందో నా హృదయంలో అదే ఉంది. నా నోట ఒకటి, హృదయంలో ఒకటి లేదు. అందుకనే చాలాసార్లు నేను మీకు గతంలో కూడా చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో కానీ, చాలామంది కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకుంటుంటారు. చూసేవాడికి ఏమో కౌగులించుకున్నట్టు, కానీ వీడి టార్గెట్ ఏంటి? వాడు పొడుచుకుని చావాలని. మీకు అర్థమవుతుందా? ఇట్లాంటి వాళ్ళు లోకంలో, సమాజంలో మనకు కనబడుతుంటారు. హృదయంలో ఏమున్నదో నా నోట అదే వస్తుంది. నా నోట ఏ మాట ఉందో నా హృదయంలో అదే ప్రవర్తన ఉంది. ఇది యథార్థత. లోపల బయట ఒక్కలా బ్రతకడమే యథార్థత. స్తోత్రం చెప్పండి. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడకూడదు. కొంతమంది సంఘాలలో కొంతమంది బలు నచ్చుతారు నాకు. ఎందుకనంటే వీళ్ళు పాస్టర్ గారి మీద అలిగారనుకో, మూతి 33 అంకరలు తిప్పుతుంటారు. ఆ మధ్య ఒక తల్లి దిప్పుతుంటే అడిగా, ఎందుకంటే దిప్పుతున్నావు అని. మరి నేను అలిగానని నీకు తెలియద్దు ఏంటిది? నేను అలిగానని నీకు తెలియాలిగా. నచ్చింది ఆ తల్లి నాకు. అప్పటి నుంచి ఆమె ఎప్పుడు మూతి తిప్పిని అడుగుతా, ఎందుకు వెలిగావమ్మా అని చెప్పేస్తుంది. పాపం లోపల ఏం పెట్టుకోదు, ఉన్నది మొత్తం చెప్పేస్తుంది. వాక్యం ఏమంటుందంటే, నీ హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడొద్దరా. అది యథార్థత కాదు, అది నటనతో కూడిన భక్తి. దేవుడు అంగీకరించడు. యథార్థంగా మాట్లాడు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడు. దేవునికి స్తోత్రం. నేర్చించకుండా గట్టిగా చెప్పండి. ఏదో ఇక్కడ దాకా వచ్చారు, కాస్త తేడా పడింది. ఎవరు అందరూ 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పు. మరి ఆ బయట బాక్సులు సౌండ్ పెట్టరా, నీకు దండం పెడతా. ఏడు బయట పెట్టవాయి పెట్టానంటారు ఊరికి. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఓర్చుకున్నట్టు కొట్టి ఇక నా వల్ల గాల. పాట పాడేటప్పుడే చెప్దాం అనుకున్నా కానీ, ఇక ఈడు వచ్చాడరా మా ప్రాణం తీస్తాడు అనుకుంటారు వాళ్ళని. అప్పుడు సైలెంట్గా ఎట్ట కూడా గొంతుంచుకొని పాడా. ఇక నా వల్ల గాట్లా. ఆ గట్టిగా స్తోత్రం చెప్పు ఒకసారి, సంతోషంగా చెప్పు. ఎక్కడి దాకా చెప్పాను? యథార్థత అంటే
హృదయంలో ఏముందో నోరు అదే మాట్లాడాలి. నోరు ఏమి మాట్లాడుతుందో హృదయంలో అదే ఉండాలి. ఇది యథార్థత. ఇప్పుడు యోబు యథార్థవంతుడని దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం చెప్పిన తరువాత యోబు జీవితంలో భయంకరమైన శ్రమలు, భయంకరమైన నష్టాలు. ఒకే రోజున 10 మంది పిల్లలు చనిపోయారు. ఒకే రోజున ఆస్తులన్నీ నాశనమైపోయాయి. ఒకే రోజున పశువులు నాశనమైపోయాయి. అంత జీవితంలో ఉన్నవన్నీ కోల్పోయాడు. కోల్పోయినప్పుడు భార్య యోబు దగ్గరికి వచ్చి, నేను అనుకుంటాను, ఏమండి పిల్లలు చనిపోయారు, నువ్వేమో రాత్రి మగళ్ళు భక్తి చేస్తున్నావు, పిల్లలేమో అనవసరంగా 10 మంది పిల్లలను ఒకేసారి కోల్పోవాల్సి వచ్చింది మన జీవితంలో అని భార్య పిల్లల గురించి బాధపడుతూ ఎన్నోసార్లు భర్త దగ్గర తన బాధను వ్యక్తపరుచుంటుంది చాలాసార్లు. ఈలోపు ఏం జరిగింది? పిల్లలు చనిపోయారు, ఆసిపోయింది అని వీటన్నిటి నిమిత్తం బాధపడే లోపు యోబు శరీరం అంతా కుళ్ళి కంపు కొట్టిపోతుంది. సడన్గా ఈయన దేహం అంతా నాశనం అయిపోతుంది. చేసేది ఏమి లేక, ఇక ఎవరికి చెప్పుకోలేక యోబు బూడిదలో కూర్చొని చిల్లపెంకొకడు పట్టుకొని గదిలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. భార్య చాలాసార్లు యోబు దగ్గర వాదించింది, నువ్వు ఇంకా యథార్థంగా నీతిగా బ్రతుకుతానంటే కుదరదో, నీకు దేవుడు ఏం చేశాడు? పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, మరొక ప్రక్క నువ్వు నాశనం అయిపోతున్నావు, నీకున్న దేహం అంతా కుళ్ళి కంపు కొట్టేస్తుంది, దేవుడు ఏం చేశాడు మన కోసం అని భార్య ఎన్నోసార్లు యోబుతో వాదించి ఉండుంటుంది. కానీ యోబు ఎప్పుడూ కూడా భార్య మాట వినలేదండి. భార్య మాట వినలా. ఒక రోజున ఆమె ఏదో పని మీద వెళ్ళింది. యోబు గదిలో ఒక్కడే కూర్చున్నాడు. చిన్నగా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి చూసేసరికి యోబును చూసి కడుపు మడిపోయింది ఆమెకి. అప్పుడు అంటుంది ఆ మాట, ఏమని? ఇంకను యథార్థతను వదలకయుందువా. అప్పుడు యోబు ఏం చేస్తూ ఉండుంటాడు? యోబు ఏం చేస్తూ ఉండుంటాడు నేను చెప్పనా? అతనికి గజ్జి రాక మునుపు, పిల్లలు చనిపోక మునుపు యోబుకు ఒక అలవాటు ఉంది, ఎప్పుడు దేవునితో మాట్లాడడం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎప్పుడు పిచ్చోళ్ళలాగా దేవుడు వైపు చూసుకుంటూ, గోడ చూసుకుంటూ, ఏదో నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటాడు. ఈ పిల్లలు చనిపోయిన తర్వాత భార్య ఎన్నోసార్లు చెప్పి చూసింది యోబుకి, ఎన్నోసార్లు వాదించింది యోబు దగ్గర, ఏం చేశాడు దేవుడు మనకి. ఎంత వాదించినా యోబు ఆ మాట పట్టించుకోలేదో. ఆమె గదిలోకి వచ్చేసరికి మరలా ప్రభుతో పిచ్చోడ్లాగా మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. కడుపు మండిపోయింది ఆమెకి, కడుపు మండిపోయింది. వెంటనే అంటది, ఇంకా యథార్థతను వదలవా. మీకు ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్పనా? ఒరే తాగమాకరా, నీ అన్నం పెడతారా అని బతులాడి చెప్తావు. సరే మమ్మీ తాగను అంటాడు. నువ్వేదో ఊరిలో వచ్చేసరికి వాడి ఇంట్లో బ్రాందీ బాటిల్ పెట్టుకొని కనపడతాడు. ఏమంటావు అప్పుడు? ఎరా నువ్వు ఇంకా మానలేదా అంటావా? అనవా? మాట్లాడరే, ఇంకా మానవా, ఇంకా మానలేదా? యోబు భార్య అదే మాట మాట్లాడుతుంది, ఇంకా యథార్థతను విడిచిపెట్టవా. ఏం చేస్తున్నాడు? అన్నీ ఉన్నప్పుడు ఏం చేశాడో అన్ని కోల్పోయాక కూడా యోబు అదే భక్తి చేస్తున్నాడు. ఇది అసలైన యథార్థత. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నీ ఉన్నప్పుడు ఒక రకంగా, ఏమీ లేనప్పుడు మరొక రకంగా భక్తి చేయడం యథార్థత కాదు. సంఘాలలో మనకు తెలిసిన యథార్థత ఏంటో చెప్పనా? నాకు ఆ మధ్య ఒక కుర్రాడు, ఒక యవనస్తుడు మా సంఘంలోనండి, నేను చాలా యథార్థవంతుడు పాస్టర్ గారు అన్నాడు. దేంతో గొలిసేవరని యథార్థత అన్న. వాడు అన్నాడు, మా పాస్టర్ గారు పాల ప్యాకెట్ తెమ్మని 40 రూపాయలు ఇచ్చాడండి, 38 రూపాయలు పాల ప్యాకెట్ తెచ్చి 2 రూపాయలు నమ్మకంగా చిల్లర ఇచ్చేసానండి మా పాస్టర్ గారికి. మా సంఘంలో ఇంత నమ్మకస్తుడు నేనే అన్నాడు. నేను నిజమేననుకుని సంబరపడి స్తోత్రం ఆయన అనుకున్నా. ఈ మధ్య మా మచిలీపట్నం వెళ్ళే రోడ్లో ఉయ్యూరులో పెట్రోల్ బంకులో ఒక కాఫీ షాప్ ఉంది. ఆ కాఫీ షాప్లోకి వెళ్ళి కాఫీ తాగి నా దారి నేను వచ్చి కారు ఎక్కాను. స్టార్ట్ చేసి తిప్పి రోడ్డు మీదకి వచ్చేపోతాను. రాబోతు ఈలోపు వెనక ఆ షాప్కు రోడ్డు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు నా దగ్గరికి. ఏమైందిరా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అంటే, సార్ మీ ఫోన్ మర్చిపోయారండి లోపల. అయ్యప్ప తీసుకొచ్చి నాకు ఇస్తున్నాడు.
అప్పుడు నాకు వెంటనే ఆ కుర్రాడు గుర్తొచ్చాడు. ₹2 నమ్మకంగా తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇస్తే కూడా ఈడేమంటున్నాడు, నేను గట్టిగా యథార్థవంతుడు. మరి ఈ కుర్రోడు ₹1,00,000 విలువైన నా ఫోన్ తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టేశాడు. మరి వీడినేమనాలి? మాట్లాడరే. నేను వెంటనే నా పిల్లోడిని అడిగాను, యేసుప్రభుని నమ్ముకున్నావా అని. లేదండి, యేసుప్రభుని నమ్ముకోలేదు, నాకు మా మతం వేరులేండి అన్నాడు. వీడు యేసు ప్రభువుని నమ్ముకోలేదు, మరి వీడిని యథార్థవంతుడు అందామా? మాట్లాడరే. యథార్థత అంటే నువ్వేదో చిల్లర నమ్మకంగా తీసుకెళ్ళి చేయడం కాదు. నీ భక్తి స్థితి ఎప్పటికీ మారకుండా బ్రతకడం యథార్థత. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునితో నీకున్న అనుబంధంలో ఎప్పటికీ మార్పు రాకపోవడమే యథార్థత. యోబు అన్నీ ఉన్నప్పుడు ఎంత భక్తి చేశాడో, అన్నీ కోల్పోయిన తర్వాత కూడా దేవునితో అదే సహవాసాన్ని మెయింటైన్ చేస్తున్నాడు, విడిచిపెట్టట్లేదు. ఒక ప్రక్క భార్య పోరు, రాత్రి మగళ్ళు భార్య తిడుతూనే ఉంది, విసిగిస్తానే ఉంది. కానీ యోబుకి దేవునికి మధ్య ఎక్కడ ఎడబాటు రాలేదు, రానివ్వలేదు. ఆయన ఆ భక్తిని కాపాడుకున్నాడు. ఇటు యథార్థత నా దేవుడు మనందరికీ కలుగు చేయునుగాక. అందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కోటలోకి వచ్చేది ఎవరు? ఇద్దరు పేర్లు చెప్పారు. మొదటిది, కోటలోకి వచ్చేవారు బంధకాలలో ఉండి కూడా నిరీక్షణ గలవారు. రెండవది, కోటలోకి వచ్చేవారు యథార్థవంతులు. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు మొదటి నుంచి నేను మిమ్మల్ని అడుగుతాను, కోటలోకి వస్తే దేవుడు ఏం చేస్తానన్నాడు? రెండవది, ఆపత్కాలమందు ఆయన మనకు. మూడవది, కోటలోకి వచ్చిన వాడు ఎన్నటికీ కదిలింపబడడు. ఇది కోటలోకి వస్తే దేవుడు చేసే కార్యాలు. మరి కోటలోకి వచ్చేది ఎవరు అంటే బంధకాలలో ఉండి నిరీక్షణ కలిగిన వారు. రెండవది, యథార్థత కలిగిన వారు కోటలోకి వస్తారు. మరి మేమందరం కోటలోకి రావాలని ఆశగా ఉందయ్యా అన్న వాళ్ళు చేయొద్దు, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ కోట ఎక్కడుందో చెప్తాను, మీరు వెళ్ళి దాంట్లో కూర్చోవడం ఈ రాత్రి. అండ్ ఇప్పుడు చెప్పరా ఆమెన్? ఇప్పుడు చెప్పు, కోటలోకి వస్తావా రావా? చదవండి ఆ మాట, ప్రార్థన చేసుకుందాం మనం. 31వ కీర్తన 3వ చరణం చదవండి. మరలా అందరూ చదవండి ఆ 31వ కీర్తన 3వ చరణం. ఎవరు మన కోట? ఎవరు? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. మన కోట ఎవరు? ఆయనే మన కోట. చెప్పండి అందరూ, మన దేవుడే మన కోట అని చెప్పండి. ఇప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? గట్టిగా, కోటలోనికి రావాలి. అందరూ చెప్పండి, కోటలోనికి రావాలి. ఇప్పుడు ఆ కోట ఎవరు? యేసయ్య. అంటే ఇప్పుడు నువ్వు యేసయ్యలోనికి రావాలి. అందరూ చెప్పండి ఈ మాట, యేసయ్యలోనికి రావాలి అని చెప్పండి. యేసయ్యలోనికి రావాలి అంటే ఇప్పుడు వరకు ఎక్కడున్నావు? ఇప్పుడు వరకు ఎక్కడున్నావు? యేసయ్య దగ్గరున్నావు, కానీ ఎక్కడ లేవు? యేసులో లేవు. జాగ్రత్తగా మీరు వ్యత్యాసాన్ని గమనించాలి. యేసుతో ఉండడం వేరు, యేసులో ఉండడం వేరు. చెప్పండి ఈ మాట, యేసుతో ఉండడం వేరు, యేసులో ఉండడం వేరు. ప్రభు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీవు నాలోనికి రా, ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు 2 మేలు చేస్తాను నేను. మరి నువ్వేం చేస్తున్నావు? నాలోకి రావట్లేదు. ఏం చేస్తున్నావు? ఎంతసేపటికి వచ్చి నా దగ్గర నిలబడుతున్నావు అంతే. యేసు ప్రభు దగ్గర నిలబడుతున్నావు. ఒక చిన్న వ్యత్యాసం చెప్తాను మీకు. యేసుతో ఉన్నవాడికి, యేసులో ఉన్నవాడికి తేడా ఏంటంటే, యేసుతో ఉన్నవాడికి ఆయన ఏమి బట్టలు వేసుకున్నాడో కనబడుతుంది. జాగ్రత్తగా వినండి.
ఆయన ఏం తింటున్నాడో కనబడుతుంది, ఆయన ఏమి మాట్లాడుతున్నాడో వినబడుతుంది, ఆయన ఎక్కడికి వెళుతున్నాడో తెలుస్తుంది యేసుతో ఉన్నవాడికి. కానీ యేసులో ఉన్నవానికి ఆయన అంతరంగం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఆయన మాట్లాడే వరకు బయట ఉన్నవాడికి తెలీదు, కానీ ఆయన మాట్లాడక మునిపే ఆయన అంతరంగంలో ఏమున్నదో నువ్వు గ్రహించగలుగుతావు. దేవుని సంఘాన్ని ప్రభు ఎక్కడ ఉండమని కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వు నాతో కలిసి కాదురా నడవాల్సింది, నాలో ఏకమైపోయి నీవు నడవాలి. నీవు నేను కలిసి ప్రయాణము చేయాలి. అంటే ఇద్దరం ప్రక్క పక్కన కాదు, నాలో నువ్వు ఉండాలి, నీలో నేనుండాలి, మనిద్దరము ఏకమై ప్రయాణము చేయాలి. నువ్వు కోటలోనికి రావడము అంటే అర్థం ఏంటంటే యేసుతో కాదు నువ్వు నడవలసింది, యేసు అంతరంగములో నీవు స్థానము సంపాదించుకోవాలి. ఏమండి, దేవునిలో ఉండడం సాధ్యమవుతుందా? యేసులో ఉండడం సాధ్యమవుతుందా అంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి అందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, కోట ఎవరు? ఇప్పుడు మనం కోటలోకి రావాలా, కోట దగ్గర ఆగాల? కోటలోకి రావడం అంటే ఏంటి? యేసయ్యలోనికి రావడం. యేసులోనికి వచ్చిన వాడికి యేసు హృదయం ఏంటో తెలుస్తుంది. యేసుతో ఉన్నవాడికి ఆయన ఏమి చేస్తున్నాడో మాత్రమే తెలుస్తుంది, కానీ అంతరంగము తెలియదు. అంతరంగాన్ని గ్రహించగలిగింది ఆయనలో ఉన్నవాడు మాత్రమే. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. తీయొద్దు, నా వైపు చూడండి. 7 సంఘాలలో చివరి సంఘం పేరేంటి? బైబిల్ తిప్పుతున్నా. చివరి సంఘం పేరేంటి? లవొదికయ. చెప్పండి అందరూ. మొదటి సంఘం ఎఫెసు. చెప్పు. లాఫీ స్పష్టంగా చెప్పండి. మొదటి సంఘం, రెండో సంఘం స్ముర్ణ, మూడవ సంఘం పెర్గము, నాలుగవ సంఘం తుయతైరా. ఏంటంటే తాయితలు ఎవరు తాయితం ఎవరు ఇక్కడ? 4 తుయతైరా, 5 సార్దీస్, 6 ఫిలదెల్ఫియా, 7 లవొదికయ. 7వ సంఘం పేరు లవొదికయ. ఆ లవొదికయ సంఘంతో ప్రభు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమని? ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులువెచ్చని స్థితిలో ఉంటే, మాట చదువు ఇప్పుడు ఒకసారి. నేను నిన్ను, అందరు ఈ మాట చెప్పండి. ఎవరు దీన్ని చెప్పకపోతే మళ్ళీ మూలవాక్యం నుంచి మొదలెడతాం, మీ ఇష్టం. చెప్పండి, ఈ మాట చెప్పండి అందరూ. నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేస్తాను అన్నాడు. ఏమన్నాడు? మన మీద వేస్తానన్నాడా? మనలను ఉమ్మేస్తానన్నాడా? మన మీద ఉమ్మి వేస్తానన్నాడా? మనల్నే ఉమ్మేస్తానన్నాడా? మనలనే ఉమ్మి వేస్తాను అన్నాడు. మన మీద ఉమ్మి వేస్తానని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఆయన శాడిస్ట్ కాదు, బదిలీ చేయడా అనడానికి మనలంటారు కాదు. ఆయన ఉమ్మేసే దేవుడు కాదు. నిన్ను ఉమ్మి వేస్తాను అన్నాడు. అంటే అర్థమేంటి? నీకు అర్థమేంటంటే చెప్పండి. యాసగా అవుతున్నారు, ఊరంతా చేదైపోయింది, పాపం చేదు భయంకరంగా అనిపిస్తుంది. ఏం చేస్తాం? వెంటనే ఆశ్రయ దుర్గము నీవే, రక్షణ శృంగము నీవే. ఆశ్రయ దుర్గము నీవే, నా రక్షణ శృంగము నీవే. అపజయాల మార్గములో భద్రం చేసుకున్నాడు. ఎప్పుడైతే నీవు లోపల ఆయనతో ఇమడలేకపోతున్నావో, కావాలి, దేవుడు కావాలి, సమాధానం కావాలి, ఖచ్చితంగా కావాలి, రెండిటి మధ్య ఎప్పుడైతే అడుగులు వేస్తూ పరుగులెడుతున్నావో, ఆధారము నీవయ్యా, నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా, నా క్షేమానికి ఆధారము నీవయ్యా, నా కొండ కోట నీవే,
దాగు చోటు నీవే, ఆయనలోనే నా ఉంది. కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే. ఒక్క క్షణమైన విడిపోని అనుబంధమా, ఒక్క క్షణమైన విడిపోని ప్రియనేస్తమా. యేసు ఆశ్రయ దుర్గములో దుర్గము స్థానము నీవే, నా సంపాదించుకున్న రక్షణ శృంగము చేయెత్తి గట్టిగా స్తోత్రం నీవే. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక్క వ్యత్యాసం చెప్పి నేను ముగిస్తాను. యేసుతో ఉన్నవాడికి యేసులో ఉన్నవాడికి తేడా ఏంటో చెప్పిన ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చెప్పనా వద్దా? చెప్పనా వద్దా? వద్దున్న ఆఫీస్ వచ్చి చెప్పి చెప్తాను. ఒక మాట చెప్తాను. పేతురు యేసుతో కలిసి నడిచాడు. పేతురు యేసుతో కలిసి నడిచాడు. యేసును పట్టుకోవడానికి శత్రువులు వచ్చినప్పుడు పేతురు ఏం చేశాడు? కత్తి తీసుకుని మరచిపోని చెవి తెగనరికేశాడు. దైవమా, పేతురు ఎవరితో నన్ను ఉన్నాడు? మరచిపోలేదే, తరగిపోని యేసయ్యతో నీ ఉన్న కృప పేతురు వాడి చెవి తెగనరికేశాడు. చూపుతూనే ఉన్నావే. మరచిపోని దైవమా, నన్ను మరచిపోలేదే, తరగిపోని నీ ఆళ్ళతో కృప కొట్టి చంపేస్తున్నారు. చూపుతూనే ఉన్నావే. మారదే నీ తండ్రి, కృప ఈ ఎల్లవేళలా, పాపం మీద మోపొద్దు అని చాలునే స్తోత్రం చెప్పండి. నీ కృప యేసుతో ఉన్న పేతురు అంతరంగంలో మార్పు రాలేదు. యేసయ్య నిన్ను అంతరంగంలో ఉన్న హెచ్చించిన, యేసయ్య వలె రూపాంతరం చెందగలిగిన రుణము యేసుతో ఉంటే నువ్వు నా యేసులో మారలేవు. స్వరమంతటితో నిన్ను హెచ్చించిన, యేసు వలె రూపాంతరం చెందగలిగిన నీ రుణము తీరునా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా కొండ స్థానం కోట సంపాదించుకో. నీవే. నేను నీకు రెండంతలుగా మేలు చేయబోతున్నాను. ఒక్క క్షణమైన విడిపోని అనుబంధమా, ఒక్క క్షణమైన యేసయ్య మాటలాగా విడిపోని నడిపిస్తున్నాడు. ప్రియనేస్తమా. ఆశ్రయ దుర్గము నీవే, నా రక్షణ శృంగము నీవే. క్షమించగలుగుతాడు. ఆశ్రయ దుర్గము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరూ ఒకసారి చేయొద్దు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి, పర్వతములోని శిలలన్నీ కోట ఆగును. మనము కోటలోకి వస్తే దేవుడు మనకి ఏం చేయబోతున్నాడండి? రెండవది ఆపదినమున ఆయన మనకు. మూడవది కోటలోకి వచ్చిన వాడు కదిలింపబడకుండా స్థిరంగా ఉండగలుగుతాడు. కోటలోకి వస్తే ఈ కార్యాలు చేస్తాడు. ఎవరు వస్తారు కోటలోకి అంటే అంధకారంలో పడి ఉండి కూడా నిరీక్షణ కలిగిన వారు. రెండవది యథార్థత కలిగిన వారు కోటలోకి వస్తారు. కోట ఎక్కడుంది? ఎవరా కోట? యేసయ్యే మన కోట. ఇప్పుడు మనం దారి కావాల్సింది చూపు ఎక్కడికి? దైవమా, యేసులోనికి రా. నన్ను అంధకారంలో ఉన్నావా? నడుపుచున్నావే. కలవరాలతో ఉన్నావా? దాటలేని తీరాలు భరించలేని బాధలు నీ దాటింప కుటుంబాన్ని తలచావే. నా వల్ల కాదు. దారి చూపు దైవమా, నన్ను నడుపుచున్నావే. దాటలేని తీరాలు దాటింప తలచావే. అలసిన వేళలో ఆశ్రయమై నూతన బలము యేసు వలెనే రూపాంతరం చెందుతాడు. నా అపజయములను నీ మహిమకై అందరూ లేచి నిలబడండి. మార్చావుగా విజయముగా. లేచి నిలిచిన వారు నా ప్రతి అడుగులను నిన్ను చేరగా మలచావుగా మధురముగా. లేచిన వారందరూ కళ్ళు మూసి నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే. ఒక్క క్షణమైన విడిపోని అనుబంధమా, ఒక్క క్షణమైన విడిపోని ప్రియనేస్తమా. ఆశ్రయ దుర్గము నీవే, నోరు తెరవండి. నా రక్షణ శృంగము నీవే. ఆశ్రయ దుర్గము నీవే, నా రక్షణ శృంగము నీవే. అందరూ నోరు తెరవండి. అందరూ నోరు తెరవాలి.
స్తోత్రమయ్యా. పిలిచినావే దైవమా, నీకై నేను జీవించా. పదిలపరచుచున్నావే ఎడతెగని వాత్సల్యముతో. పిలిచినావే దైవమా, నా ప్రాణానికే పదిలపరచుచున్నావే ఎడతెగని ప్రకారము నీవయ్యా. సంకల్పమే నెరవేర్చ చాలిన కృపణిమయా. ప్రాణాత్మ దేహమును సజీవయాగముగా నీకర్పించన నా యేసయ్యా. కొండ కోట నీవే. నిన్ను చేతులెత్తి నాతో చెప్పండి. సంధించుటే నా కొండ కోట నీవే, ప్రాణప్రియుడా, నా తాగు చోటు నీవే. అందరూ చెప్పాలి. నా